బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. ఆ చెప్పిన విషయాలలో ఎంతవరకు నిజమయ్యాయి, అలాగే ఎంతవరకు నిజం కాలేవు అన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేశాం. ఇది పార్ట్ 2 వీడియో. ఈ కాలజ్ఞానంలో మొదటి పాయింట్ ఏంటంటే తెరమీది బొమ్మలు రాజ్యాలేలుతాయని చెప్పాడు. దీని యొక్క అర్థం ఏంటిదంటే తెరమీది బొమ్మలు అంటే సినిమా యాక్టర్లు లేకపోతే తెర మీద నటించే వాళ్ళు అని అర్థం. ఇలాంటి వాళ్ళు రాజ్యాలు ఏలుతారు అని చెప్పాడు. ఇప్పుడు రాజ్యాలు ఏం లేవు కదా, ఇక్కడ రాజ్యాలు అంటే రాజకీయాలు. కాబట్టి ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటిదంటే సినిమాల్లో నటించేవారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేస్తారు అని అర్థం. దీనికి ఉదాహరణ కనుక తీసుకుంటే తమిళనాడు యొక్క మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు అంతకుముందు సినీ రంగాల్లో నుంచి వచ్చిన వారే కదా. అలాగే మన తెలుగు వారి విషయానికి వస్తే మన సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, అంతకుముందు సినీ రంగాల్లో నుంచి వచ్చిన వారే కదా. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి, అలాగే రీసెంట్ గా తలపతి విజయ్, అలాగే యాక్టర్ రోజా, వీళ్ళందరూ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇంతకుముందు సినీ రంగాల్లో నుంచి వచ్చిన వారే కదా. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రాజ్యాలు ఏలుతారు అని చెప్పిన పాయింట్ అక్షరాల నిజమైంది, మన కళ్ళతో కూడా చూస్తున్నాం. ఇక తర్వాత లింగాపురంలో ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుంది అని చెప్పాడు. ఈ పాయింట్ అయితే ఎక్కడ వినలేదు, ఇది ఇప్పటి వరకు ఇంకా నిజం కాలేదు. ఇక తర్వాత కాళీ ఏమో కర్ణాటక దేశానికి, దుర్గ తురకల దేశానికి, అర్కసోముడు అరవ దేశానికి, వీరభద్రుడు కేరళకు పంపబడతాడు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దేవుళ్ళందరూ ఇక్కడ చెప్పిన రాష్ట్రాలలో వెలుస్తారు అని చెప్పాడు. ఇందులో ఏది కూడా ఇప్పటి వరకు నిజం కాలేదు, మేబీ ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత పాయింట్ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే నశిస్తారు, నడిచే వాళ్ళు నడుస్తూనే మడిసిపోతారు, నిద్రపోయే వాళ్ళు ఏకంగా నిద్రలోకే జారుకుంటారు, అలాగే నిలబడి చూసేవాళ్ళు నిలబడే నీరైపోతారు అని చెప్పారు. ఈ పాయింట్ కనుక చూసుకుంటే మనం చాలా వరకు న్యూస్లలో లేకపోతే టీవీల్లో చూస్తున్నాం. ఎక్కడైనా ఇంటర్వ్యూ జరిగితే అనుకోకుండా కూర్చున్న వాళ్ళే కూర్చున్నట్లు చనిపోయినట్టు, అలాగే మనం బయట కూడా ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా శరీరానికి సంబంధించిన వ్యాధులు వచ్చినా సరే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే, నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్లే అందరూ చనిపోతున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత చేపలు మొదలైన జలజీవులు ఆత్మహత్యార్థం నేల మీదకు వస్తాయని చెప్పాడు. మనం రీసెంట్గా చాలా వీడియోలు చూసాం. ఒకసారి అయితే సముద్రం నుంచి చేపలు, అలాగే మనం ఎప్పుడు కూడా చూడని మనకు ఊహకు తెలియని ఎన్నో నీటిలో జీవించే జీవాలు నేల మీదకి పడ్డట్టు మనం చాలా వీడియోలు చూసాం. కాబట్టి ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత జాము జాముకు కుక్కలు మురుగుతుంటాయని చెప్పాడు. కుక్కలు ఇప్పుడు అరవడానికి సమయం సందర్భం అవసరం లేదు, తెల్లవార్లు, పొద్దున, సాయంత్రం అనే తేడా లేకుండా ఎప్పుడూ మొరుగుతూనే ఉన్నాయి. మేబీ వాటికి దయ్యాలు కనిపిస్తాయి అంటాం, లేకపోతే దొంగల బాధ అంటాం, లేకపోతే దానికి ఆకలైనా మొరుగుతుంది అని అనుకుంటాం. కానీ కారణం ఏదైనా సరే కుక్కలు ఇప్పుడు సమయం సందర్భం లేకుండా మొరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత రాత్రి పగలు అనకుండా గద్దలు అరుస్తుంటాయని చెప్పాడు. గద్దలు అరవడం పక్కన పెడితే మనం గద్దల్ని చూసే చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడైతే నేను చిన్న ఉన్నప్పుడు నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే కనీసం చూద్దామంటే కూడా గద్దలు కనిపించడం లేదు. సో బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ నిజమై ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు కాదు, అది చాలా సంవత్సరాల కిందట. ఎందుకంటే ఇప్పుడు కనీసం గ్రద్దలను చూద్దామంటే కూడా కనబడడం లేదు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి శివుడి కంట మినుగురులు కురుస్తాయని చెప్పాడు. అయితే ఇక్కడ శివుడు అంటే ఒకటే అనుకోవద్దు, ఎందుకంటే మన భారతదేశం అంతటా చాలా శివగుళ్ళు ఉన్నాయి. ఎక్కడ మినుగురులు కురుస్తాయో మనకు తెలీదు, కాబట్టి ఇంకా ఈ పాయింట్ కాలేదు. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎలా చెప్తారంటే ఒక కోడ్ వర్డ్ లాగా చెప్తారు, దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఈ శివుడు అనేది ఫలానా శివుడు అని బ్రహ్మంగారు మెన్షన్ చేయలేరు. కాబట్టి అది ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. ఆ విషయం మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కేదార్నాథ్, కాశీ అలాంటి గుళ్ళల్లో ఏదైనా వింత జరిగితే మనకు తెలుస్తుంది. కానీ మన చిన్న చిన్న ఊళ్ళల్లో ఈ విషయాలు కనుక జరిగితే మనకు తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ ఇప్పటి వరకు అయితే మనం చూడలే, కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇది నిజం కాలేదు అని అనుకుందాం. ఎక్కడైనా మనకు తెలియకుండా జరిగితే 50-50 ఛాన్సెస్ అని అనుకోవచ్చు. ఇక తర్వాత శ్రీగౌరి కన్నీరు మున్నీరుగా పెడుతుంది. ఇక్కడ శ్రీగౌరి అంటే అమ్మవారు. సో అమ్మవారు ఎక్కడైనా ఏడ్చినట్టు మనం ఇప్పటి వరకు వినలేము.
ఒకవేళ మీరు వింటే గనక ఆ పాయింట్ని కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఇక తర్వాత నంది రంకెలు వేస్తాడు అని చెప్పాడు. ఇక్కడ నంది అంటే బసవడే అయ్యుండొచ్చు, లేకపోతే వేరే గుళ్ళో వేరే నంది అయ్యుండొచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే బ్రతికున్న నంది కూడా, అంటే ఆవులు ఈ టైప్లో ఉన్న నందులు కూడా అయ్యుండొచ్చు. కాబట్టి నంది రంకెలు వేసినట్టు ఇప్పటి వరకు అయితే, అంటే పెద్దగా వేసినట్టు మనం ఎక్కడ కూడా చూడలేదు. అలాగే బ్రహ్మంగారు ఇంకో పాయింట్ ఏం చెప్పారు అంటే, కలియుగం అంతంలో బసవడు రంకె వేస్తాడు అని చెప్పాడు. సో ఆ రంకె అనేది కలియుగం చివరన, ఇప్పుడు ఇంకా కలియుగం చివరికి రాలేదు కాబట్టి ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజం కాలేదని అనుకుందాం. ఇక తర్వాత ఏలూరులోని గుగ్గిళ్ళరాయుడు ఏనుగుల వలె మరణిస్తాడు అని చెప్పాడు. ఈ పాయింట్ కూడా ఇంతవరకు నిజమైనట్టు మనం ఎక్కడ వినలేదు. ఇక తర్వాత లక్ష్మి దుఃఖిస్తుంది అని ఉంది. ఇక్కడ లక్ష్మి అంటే దేవత, లేకపోతే ఏదైనా డబ్బు కూడా అనుకోవచ్చు. డబ్బు అయితే ఎక్కడ కూడా దుఃఖించదు. ఇక లక్ష్మి అంటే దేవత, లేకపోతే లక్ష్మి అనేది ఎవరిదైనా పేరు కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ అలా పేరున్న వాళ్ళు దుఃఖిస్తే ఈ పాయింట్ కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ లక్ష్మి అంటే దేవతనే అయితే ఆ పాయింట్ అయితే ఇప్పటి వరకు ఇంకా నిజం కాలేదు. ఒకవేళ మీకు ఎక్కడన్నా లక్ష్మీ దేవత దుఃఖించినట్టు ఎక్కడైనా వార్తల్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ వింటే అది కామెంట్ రూపంలో తెలపండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి రక్తం వర్షిస్తుంది అని చెప్పాడు. రక్తం వర్షించడం అంటే వానలాగా ఆకాశం నుండి రక్తం కురవడం అని అర్థం. అయితే ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా రక్తం వానలాగా కురిసినట్టు ఎక్కడ కూడా వినలేం. మేబీ ఫ్యూచర్లో జరుగుతుండొచ్చు. సో ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు కాలేదు. ఇక తర్వాత బ్రాహ్మణులు బానిసలుగా మారుతారు అని ఉంది. అయితే ఇప్పుడైతే బ్రాహ్మణులు బానిసలుగా మారినట్టు ఎక్కడ లేదు. కానీ బ్రాహ్మణ యొక్క కులాల యొక్క ఏవైతే ఆచారాలు ఉంటాయో అవన్నీ నశించిపోతున్నాయి. ఎందుకంటే ఎవరెవరో బ్రాహ్మణ వృత్తిని చేపడుతున్నారు, ఎవరెవరో మంత్రాలు చదువుకొని చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులు అనేవారు బానిసలుగా మారిపోయారు అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పనికి మాలిన వాళ్ళు వేదాలు చదువుతూ పంచాంగాలు చెబుతారు అని ఉంది. అయితే నేను ఇంతకుముందే చెప్పిన కదా, బ్రాహ్మణులు బానిసగా మారారు, ఎవరెవరో వేదాలు పంచాంగాలు చదువుతున్నారని ఇక్కడనే బ్రహ్మంగారు చెప్పిండు. అయితే ఇక్కడ బ్రాహ్మణ కులంలో వాళ్ళు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా వేదాలు చదువుతుర్రు, జంజాలు వేసుకుంటుర్రు. అలాగే మనం ఎక్కడైనా గంగకు కానీ లేకపోతే ఎక్కడైనా పుణ్యక్షేత్రంకు కానీ లేకపోతే ఎక్కడైనా జాతరకు కానీ వెళ్తే అక్కడ మన చేతి చూపించి పంచాంగాలు కూడా చెప్తుర్రు. అలాగే ఎవరెవరు అక్కడనే కాకుండా ఇళ్ళల్లో కూడా పంచాంగాలు చెప్తుర్రు. వాళ్ళు కేవలం బ్రాహ్మణ కులానికి మాత్రమే చెందిన వాళ్ళు కాదు, ఎవరైనా సరే పంచాంగాలు చెప్తుర్రు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత కనిపెంచిన తల్లిదండ్రులకు అన్న ఆహారాలైన ఇయ్యక హింసించే అదములు పుడతారు అని ఉంది. ఇదైతే 100కి 100% నిజమైంది. ఎందుకంటే ఆస్తుల కోసమే తల్లిదండ్రుల్ని చంపుతుండ్రు. కాబట్టి కనిపెంచిన తల్లిదండ్రుల్ని అన్న ఆహారాలైన ఇయ్యక హింసించే అదములు అంటే మూర్ఖులు పుట్టారు అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఎందుకంటే మనం చాలా పేపర్లలో చాలా న్యూస్లలో చూసే ఉంటాం, ఫలానా తల్లిదండ్రులు ఆస్తి ఇయ్యలేదని కొడుకులను చంపుతుండ్రు, లేకపోతే భార్య మోజులో పడి తల్లిదండ్రులను హింసిస్తుర్రు, లేకపోతే అత్తాకోడలను హింసిస్తుర్రు. ఈ రకంగా పెద్దవాళ్ళని అనేవాళ్ళు ఆస్తుల కోసమో లేకపోతే వాళ్ళ కంఫర్ట్స్ ఏవో వాళ్ళు ఇవ్వలేరని దానికోసమోనో అందరినీ హింసిస్తున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత వేదాలలోనూ పురాణాలలోనూ లేని ఎవరెవరో కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు అని ఉంది. ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తా. మన వేదాలలో అలాగే మన పురాణాలలో 2 దేవుళ్ళు లేరు, వాళ్ళు ఇప్పుడు బాగా పాపులర్ అవుతుర్రు. వాళ్ళు ఎవరంటే మన అల్లా అలాగే యేసు ప్రభు అయిన జీసస్. వీళ్ళిద్దరూ మన వేదాల్లో పురాణాలలో లేరు, కానీ వీళ్ళిద్దరిని ముస్లింలు మరియు క్రిస్టియన్లు దేవుళ్ళలాగానే భావిస్తున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు మన వేదాలలో మన పురాణాలలో లేని ఈ కొత్త దేవుళ్ళు అయితే పుట్టుకొచ్చారు. అలాగే వీళ్ళే కాకుండా చాలా దేవుళ్ళు పుట్టుకొచ్చారు. నేను కేవలం ఉదాహరణకి మాత్రమే వీళ్ళిద్దరిని చెప్పాను. సో బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఇప్పటి వరకు కొత్త దేవుళ్ళు అని చెప్పాను కదా, అయితే వారిలో అసలు దేవుళ్ళెవరో తెలియక భక్తులు, అసలు భక్తులెవరో తెలియక దేవుళ్ళు తలకిందులైపోతారు అని ఉంది. నేను దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. మన హిందువులే చాలా మంది బియ్యం ఇస్తురని లేకపోతే ఇంకా ఏదో ఆఫర్లు ఇస్తురని చెప్పి
అందులోకి కన్వర్ట్ అవుతారు. మళ్ళీ అందులో బాలేకపోతే మళ్ళీ మన హిందువుల్లోకి వస్తారు. కాబట్టి ఆ దేవుళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాగే మన భక్తులు కూడా ఏ దేవుడు మంచోడు, అసలు ఏ దేవుడు చెడ్డోడు, నేను ఎందులుంటే నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అలాగే నేను ఎందులుంటే నాకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి మనుషులు కూడా అంటే భక్తులు కూడా దేవుళ్ళ గురించి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం చెప్పాలంటే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మనిషి దేవుడే, ప్రతి ఒక్క వస్తువు దేవుడే అని చెప్పింది. కాబట్టి మీరు అడ్డమైన దేవుళ్ళని చూడకుండా కేవలం ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి అణువులో దేవుణ్ణి చూస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఉండదు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అంటే అసలు దేవుళ్ళు ఎవరో తెలియక భక్తులు, అలాగే అసలు భక్తులు ఎవరో తెలియక దేవుళ్ళు చాలా తలకిందులు అయిపోతారన్న పాయింట్ కూడా అక్షరాల నిజమైంది, ఉదాహరణతో సహా చెప్పాను. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి అన్ని వస్తువులలోనూ కల్తీలు పెరిగిపోతాయని ఉంది. అసలు ఇప్పుడు కల్తీ లేని ఎక్కడైనా ఉందా? కనీసం ఎక్కడైనా బయట బజ్జీలు తిందామన్నా ఆయిల్లో కల్తీ, టిఫిన్ చేద్దామన్నా ఆయిల్లో కల్తీ, పెట్రోల్ డీజిల్ ఎక్కడైనా కొట్టించుకుందామన్నా దానిలో కల్తీ. అలాగే మనం తినే ఆహారం కూడా శుభ్రంగా లేదు, అన్నీ కూడా మందుల ద్వారానే, అన్నీ కూడా పెస్టిసైడ్స్ ద్వారానే సో కల్తీ అయి మాత్రమే వస్తున్నాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఇందులో అందులో అని కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కల్తీలు పెరిగిపోతున్నాయి. కేవలం వస్తువుల్లో మాత్రమే కాకుండా మనుషుల్లో కూడా కల్తీగా మారుతున్నారు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి భార్యలు భర్తలను తిడతారు అని ఉంది. తిట్టడం వరకు మాత్రమే ఉందా? కాదు, డబ్బు కోసం, అలాగే ఆస్తి కోసం, అలాగే ఇంకా వేరే ప్రియుడి కోసమో లేకపోతే అక్రమ సంబంధాల కోసమో తిట్టడం మాత్రమే కాదు, కొడుతుర్రు, చివరికి చంపేసి డ్రమ్ముల్లో ఫ్రిడ్జ్లలో కూడా పెడుతుర్రు. కాబట్టి బ్రహ్మంగారు ఇక్కడ చాలా తక్కువ చెప్పిర్రు తిడతారు అని. కాబట్టి ఇక్కడ బ్రహ్మంగారు చెప్పాల్సింది ఏంటిదంటే భార్యలు భర్తలను చంపుతారు అని చెప్పాలి. సో బ్రహ్మంగారు చాలా తప్పు చెప్పారు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి కొడుకులు తల్లులను కొడతారు అని చెప్పాడు. కొట్టడం వరకైనా వీళ్ళు కూడా చంపుతుర్రు, ఆస్తి ఇస్తలేరని, లేకపోతే అచ్చిన భార్యల మోజులో పడి తల్లులందరూ భారంగా మారి వాళ్ళని కొడుతున్నారు, అలాగే ఆస్తుల కోసం వాళ్ళని చంపుతున్నారు కూడా. ఇక తర్వాత కోడళ్ళు అత్తలను చంపేస్తున్నారు. ఈ విషయం అయితే చాలా మట్టుకు జరిగింది. హింసించడం అయితే ఇంకా ఎక్కువైంది, చంపడం ఇంకా చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే అత్త ఉండడం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మాకు ప్రైవసీ లేదని, అలాగే అత్తలని అమ్మల్లాగా చూసుకునడం పోయి ఈ అత్తలు మాకు చాలా ఇబ్బందిగా మారుతున్నారు, వీళ్ళున్నన్ని రోజులు మాకు ఆస్తులు రావు, వీళ్ళున్నన్ని రోజులు వేరే వాళ్ళకే అన్ని ఆస్తులు వెళ్ళిపోతాయి అని చెప్పి కోడళ్ళు అత్తలని చంపేస్తున్నారు. ఈ పాయింట్ కూడా బ్రహ్మంగారు చెప్పింది అక్షరాల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి చంకలో బిడ్డల్ని సంతలో అమ్మేసి రంకులు సాగించి రమణీమణులు వస్తారు. ఇది మట్టుకు నిజమైంది. ఎందుకంటే చాలామంది అక్రమ సంబంధాలు లేకపోతే పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకొని ఆ బిడ్డలను అమ్మేస్తున్నారు బయట, లేకపోతే చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. అలా అయిపోయిన తర్వాత అరే నేను ఇప్పటి వరకు తప్పు చేసిన, మరి ఇప్పటి నుంచన్నా మంచిగా ఉండాలంటే అలా కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కామం కోసం, వాళ్ళ ఆలోచనల కోసం, ఇవన్నిటి కోసం రంకులు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ రమణీమణులు అంటారు. కాబట్టి రంకులు సాగించే రమణీమణులు చంకలో బిడ్డల్ని సంతలో అమ్మేస్తున్నారు అని చెప్పడంలో అస్సలు అతిశయక్తి లేదు. అలాంటి వారు మనకు చాలా మంది కనిపిస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి వ్యభిచారుల వలె భర్తలను డబ్బు కోసం వేధించుకు తినే భార్యామణులు ఏర్పడతారు. ఇక్కడ వ్యభిచారుల వలె అంటే ఉదాహరణకు మాత్రమే చెప్పిర్రు, కానీ భర్తలను డబ్బుల కోసం వేధించుకునే భార్యామణులు ఏర్పడతారు అని చెప్పడానికి అస్సలు డౌట్ లేదు. ఎందుకంటే నాకు అది కావాలా, నాకు మేకప్ కావాలా, నేను టూర్ కోతా, నేను ఫ్రెండ్స్ కోతా, లేకపోతే అందరి ముంగట నాకు నాముష్ అవుతుంది, నాకు బంగారం కొనియ్యు, అలాగే నా పిల్లలకు అది ఇది అని చెప్పి ఉన్న స్థాయి కంటే భర్తలను టార్చర్ చేసి పీడించి ఇంకా డబ్బులు తీసుకురా అనే ఆడవాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఎక్కువయ్యారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతారు. కాబట్టి ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక బ్రహ్మంగారు చెప్పిన తర్వాత పాయింట్ వచ్చేసి ఇల్లాళ్లను ఇంటి దాసిలా హింసించే మగపీనుగులు ఆవిర్భవిస్తారు అని చెప్పాడు. అయితే ఈ పాయింట్ కూడా నిజమైంది. ఎందుకంటే మగాళ్ళు చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని తన ఇష్టపూర్వకంగా కాకుండా నువ్వు ఇంటి పనులు చెయ్యు, నువ్వు వంట పనులు చెయ్యి, ఎటు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వేం చేసినా వీల్లేదు, నీకు స్వతంత్రమే లేదు అని హింసించే వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. కేవలం భార్యలను ఇంటి మట్టుకే చూసే మగవాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. వీళ్ళందరూ నా దృష్టిలో మాత్రం విధవలే. ఎందుకంటే
స్త్రీ అనే వాళ్ళకు ఖచ్చితంగా స్వేచ్ఛనియ్యాలి. ఎందుకంటే స్త్రీ అనే వాళ్ళకి ఖచ్చితంగా స్వేచ్ఛనిస్తేనే వాళ్ళు మనల్ని అలాగే మన ఇంటిని చాలా బాగా చూసుకుంటారు. నువ్వు హింసిస్తే గనక ఖచ్చితంగా నీకు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే నరకం అనుభవిస్తావు. ఇది నాది గ్యారంటీ. ఇక తర్వాత వివిధ దేశాల నడుమ విద్వేషాలు పెరిగిపోతాయి. ఇప్పుడైతే మనం రోజుకొకటి చూస్తున్నాం. World War III అంటారు, లేకపోతే రష్యాకు లొల్లవుతుంది, పాకిస్తాన్కు లొల్లవుతుంది, అలాగే ఒమాన్, అలాగే జపాన్, ఇలా చాలా దేశాలు ఒక దేశంతో ఒకటి యుద్ధాలు చేసుకుంటున్నాయి. మొన్ననైతే ఇరాన్కు సంబంధించి ఎన్ని బాంబులు, దానికోసం ఫ్లైట్లు కూడా ఆపేసారు, అన్ని వసతులు ఆపేసారు. మన ఇండియాకి అయితే గ్యాస్ ఎంత కొరత వచ్చింది. ఇవన్నీ ఉదాహరణలు కాదా దేశాలు మధ్యన విద్వేషాలు పెరుగుతున్నాయి అనడానికి? సో బ్రహ్మం గారు ఈ పాయింట్ గురించి అప్పుడే చెప్పడం చాలా గొప్ప విషయం. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి మత ప్రాబల్యం మానవత్వాన్ని నశింపజేస్తుంది అని చెప్పాడు. ఇది మాత్రం అక్షరాల నిజమైంది. ఎందుకంటే చాలా మంది మతం పేరుతోని మనుషుల్ని చంపేస్తున్నారు. లవ్ జిహాద్ అనే పేరుతోని మనుషుల్ని చంపేస్తున్నారు. నేను కట్టర్ హిందూని అని చెప్పి ముస్లింలను చంపేస్తున్నారు. ఇలా ఆ మతం ఈ మతం అనే తేడా లేకుండా కేవలం మా మతమే గొప్పదని చెప్పి చాలా మంది మనుషుల్ని చంపేస్తున్నారు. అలా మనుషుల్ని చంపేయడం వల్ల మానవత్వం అనేది మొత్తం నశించిపోతుంది. ఇక్కడ మతాలు గొప్పవి కాదు, కేవలం మానవత్వం మాత్రమే గొప్పది. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా, మత ప్రాబల్యం మానవత్వాన్ని నశింపజేస్తుందనే పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి అనేక రకములైన అంగవైకల్యాలతో అనాకారి తనాలతో మనిషి రూపం మారిపోతుంది అని చెప్పాడు. మనం పుట్టుకతోనే అలాగే క్యాన్సర్ వంటి రోగాలు, అలాగే లేదా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు అంగవైకల్యాలు, ఫిట్స్ రావడం కానీ, లేకపోతే ప్యారలైజ్గా కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, లేకపోతే ఇంకా రోగాలు వచ్చి ఇంకా అంగవైకల్యాలు రావడం కానీ, ఇలా మనిషి రూపం మారిపోయింది కదా. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది కదా. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ప్రపంచమంతా అనాథ శిశువులతో నిండిపోతుంది. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఇంకా ఫ్యూచర్లో చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కామం ఫస్ట్, అమ్మాయికి అబ్బాయికి కామం అనేది పెరిగిపోయింది. ఆ కామం వల్ల ఇద్దరు కామాన్ని తీర్చుకుంటారు. దాని ప్రతిఫలంగా అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తర్వాత ఆ పిల్లవాడిని చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. చెత్త కుప్పల్లో పడేసిన తర్వాత ఆ పిల్లవాడిని చూసిన వాళ్ళు ఊరికే ఉండరు కదా, తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పడేస్తున్నారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు అనాథ శిశువులతో ప్రపంచమంతా నిండిపోతుంది అంటే ఇంకా ఫ్యూచర్లో కామం ఎక్కువవుతుంది, ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రెగ్నెన్సీలు వస్తాయి, ఇంకా ఫ్యూచర్లో అందరూ చెత్త కుప్పల్లో పడేయడం కూడా చాలా ఎక్కువ అవుతుంది. అలాగే చెత్త కుప్పల్లో పడవేసిన పిల్లలను అనాథ ఆశ్రమంలో చేర్చడం కూడా ఎక్కువ అవుతుంది. ఇలాగే ప్రపంచం అంతా అనాథలతోనే ఎక్కువైపోతుంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఇల్లు వాకిళ్ళు పొలం పుట్రలు అమ్ముకొని కళ్ళ చదువులకు లోబడిపోతారని ఉంది. చాలా మంది పై చదువులకు వేరే దేశాలకు వెళ్తుర్రు. వెళ్ళాలంటే 1-2 లక్షలు కాకుండా 30-40 లక్షలు, ఇలా లక్షలు పోగేస్తుర్రు. కాబట్టి సో ఆ లక్షలు కావాలంటే మనకున్నది అమ్మాల. మనకున్నదేంటి? ఇల్లు వాకిళ్ళు పొలం పుట్టలే. కాబట్టి ఇవన్నీ అమ్మేసుకొని పై చదువులకని అక్కడికి వెళ్తుర్రు. కళ్ళ చదువులకు అంటే పై చదువులకు వెళ్తుర్రు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి కోటి విద్యలు నేర్చిన కూటికే కరువై అలమటిస్తారు అని ఉంది. ఇప్పుడు చాలా మందిని చూస్తే చాలా పనులు వచ్చి ఉంటాయి, కానీ అతనికున్న వ్యసనాలు, చెడు అలవాట్లు, లేకపోతే ఇంకా ఏవైనా కారణాల వల్ల అతను కడుపుకు కనీసం తిందమంటే తిండి కూడా లేక కూటికి కరువై అలమటించిపోతుర్రు. మరి అతనికి ఏదన్నా పని రాదా అంటే, అరే అతను చాలా మంచిగా పని చేసుకుంటారా, కానీ తాగుడు ఎప్పుడైతే చాలు చేసిండో దానివల్ల అతని లైఫ్ నాశనం అయిపోయిందిరా, పని చేసుడే బంద్ చేసిండ్రా అని మనం ఎన్ని వింటలేము. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఎంత టాలెంట్ ఉన్నా సరే కూటికే కరువై అలమటిస్తారు అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు. ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక కాలజ్ఞానంలో తర్వాత పాయింట్ వచ్చేసి కుల వృత్తులను వదులుకొని కొలువులకే అర్రలు చాచి కుమిలిపోతారు అని ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్, ఢిల్లీ ఇటువంటి పెద్ద సిటీల్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ జాబర్లు, అలాగే ప్రతి ఒక్క జాబ్లో ఉన్నవారు, వారికి ఖచ్చితంగా ఒక కుల వృత్తి అనేది ఉంటుంది. వాళ్ళు కుల వృత్తి చేస్తున్నారంటే మన కళ్ళకు కనిపిస్తుంది కదా. వాళ్ళు చేసే జాబ్ ఒకటి, వాళ్ళకు ఉండే కుల వృత్తి ఒకటి. వాళ్ళు ఆ కుల వృత్తిని చెయ్యకుండా వేరే కొలువులకు మాత్రమే అర్రలు చాచుతున్నారు, అంటే దానికోసం ఎగబడుతున్నారు. పోని కుల వృత్తిని విడిచిపెట్టి
ఆ జాబ్ చేస్తున్నారు, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా, లేకపోతే మనకు డబ్బులు మిగులుతున్నాయా, లేకపోతే మనకేమైనా ఆస్తులు వస్తున్నాయా అంటే అది కూడా లేదు. నెత్తి నోరు కొట్టుకోగా ఇల్లు రెంట్ కూడా కట్టలేకపోతున్నారు సరిగ్గా. కాబట్టి కుల వృత్తిని విడిచి పెద్ద పెద్ద సిటీల్లో లేకపోతే వేరే పనులు చేసేవారు అలమటిస్తున్నారు అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు కదా. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది కదా. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, గొర్రెలను తినేవాడిని విమర్శించి బర్రెలను తినేవాడు రాజవుతాడు. ఇది చెప్పాలంటే ఇంతకుముందు ఏదైనా పండుగ జరిగితే గొర్రెలను కట్ చేసుకొని వాటిని తింటుండే, కానీ రాను రాను ఈ బడా ఘోష్ అనే మాటతోని బర్రెలను ఆవులను కూడా తిని వాళ్ళు రాజవుతుర్రా అంటే వాళ్ళు కూడా అవుతురు కదా. ఇది నేను డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, దీన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత పాయింట్, బర్రెలను తినేవాడిని బజారుకు ఎక్కించి మన బుర్రలను తినేవాళ్ళనే నాయకులై కూర్చుంటారు అని ఉంది. ఇప్పటిదాకా బర్రెలు తినేవారని చెప్పిన కదా, వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎవరైతే ఉంటారో తీసుకొచ్చిన వాళ్ళు మన బుర్రలను తింటారు. అలాంటి వాళ్ళే మన రాజకీయ నాయకులు, రాజులు అవుతున్నారు. ఇది కూడా నిజమైంది కదా బ్రహ్మం గారు చెప్పినట్టు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, ముండమోపులు ముత్తైదులు అవుతారు అని ఉంది. ఇక్కడ ముండమోపులు అంటే ఎవరంటే భర్త చనిపోయిన స్త్రీలని ముండమోపులు అని అంటారు. ముత్తైదులు అంటే ఎవరంటే ప్రతి పండుగకు ముందుండే వాళ్ళని ముత్తైదులు అంటారు. కానీ భర్త చనిపోయిన స్త్రీలు పండుగకు ముత్తైదులాగా రాకూడదు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మంది వస్తుర్రు కదా, భర్త చనిపోయిన వాళ్ళు కూడా అన్ని నగలుగి నేసుకొని పండుగకి పబ్బానికి ముందుండి చేయిస్తుర్రుగా ముత్తైదులాగా. కానీ అప్పట్లో భర్త చనిపోతే తెల్లజీర కట్టుకొని ఇంటికే పరిమితం అయిపోయేవారు. కానీ ఇప్పుడు వాళ్ళే ముందుండి పండుగ మొత్తం జరిపిస్తుర్రు. కాబట్టి ముండమోపులు ముత్తైదులు అవుతారు అనడానికి అస్సలు డౌట్ లేదు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, ఆడజాతికి సరిపడేటంత మగజాతికి కరువు వస్తుందని చెప్పిండు. ఇది అక్కడక్కడ చూస్తే నిజమైంది. ఎందుకంటే చాలా మంది అరే మా అబ్బాయికి ఎంతటో వెతుకుతున్నాం రా, అస్సలు పిల్లలు దొరకలేరు, అసలు ఆడోళ్ళు అనేళ్ళే కరువు అయిపోయారు అని చాలా మాటలు విన్నాం. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలోని తర్వాత పాయింట్ వచ్చేసి, దేవ బ్రాహ్మణ గురు దూషణలతో దేశం నాస్తికులమయం అవుతుంది. మనం చాలా మందిని నాస్తికులు, సెక్యులరిజం అని అనుకుంటున్నాం కదా, వాళ్ళందరూ దేవుళ్ళని తిడుతుర్రు, బ్రాహ్మణులను తిడుతుర్రు, గురువులను తిడుతుర్రు. ఎందుకు తిడుతుర్రు? నాకు అసలు దేవుడి మీద నమ్మకం లేదు, నేను దేవుడిని నేను దేవుడిని ఎప్పుడు చూడలేను, అసలు దేవుడే లేడనేవారు నాస్తికులు. వీళ్ళందరూ ఎక్కువ అవుతుర్రు. వీళ్ళందరూ ఎక్కువైతే ఏమైతే దేవుడిని నమ్మని వాడు దేవుణ్ణి తిడతాడు, బ్రాహ్మణుని తిడతాడు, గురువుని తిడతాడు, పక్కనున్నని తిడతాడు, అమ్మని తిడతాడు, నాన్నని తిడతాడు. వీళ్ళందరినీ తిట్టినప్పుడు గురు దూషణ అనేది, అలాగే బ్రాహ్మణ దూషణ అనేది, అలాగే దేవ దూషణ అనేది చాలా ఎక్కువైతుంది. ఇదంతా మన దేశంలోనే ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మని మనుషులు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మన ఇండియాలోనే, మన భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన దేశంలోనే నాస్తికులు అనేవారు ఎక్కువ అవుతున్నారు. ఈ పాయింట్ కూడా బ్రహ్మం గారు చెప్పినట్టు అక్షరాల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, 3 కాళ్ళ ఆవుకు మనిషి పుట్టి పండితులతో చర్చలు వేస్తాడు అని ఉంది. ఈ పాయింట్ అయితే ఎక్కడ కూడా న్యూస్లో కానీ పేపర్లలో కానీ చూడలేదు, ఎక్కడ కూడా చదవలేదు. ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజం కాలేదు అని అనుకుందాం. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలపండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, తామర పువ్వుల వంటి చెప్పులు కలిగి వెన్ను మీద రెక్కలు కలిగిన వింత మనుషులు పుడతారు. ఇప్పుడైతే మనుషులు సాధారణంగానే పుడుతుర్రు. తామర పువ్వుల వంటి చెప్పులు కలిగి వెన్ను మీద రెక్కలు కలిగిన వింత మనుషులైతే ఇప్పటి వరకు అయితే పుట్టినట్టు ఎక్కడ కూడా లేదు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, కావేరి తీరములో కలహాలు చెలరేగుతాయి. అంటే కావేరి నది మధ్యలో లేకపోతే కావేరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయని ఉంది. ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజమైనట్టు నేనైతే ఎక్కడా వినలేదు. మీరు వింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, మధుర మీనాక్షి మనిషి రూపంలో వచ్చి ప్రజలతో మంతనాలు ఆడుతుంది అని ఉంది. ఈ పాయింట్ కూడా ఎక్కడా నిజం కాలేదు. ఎందుకంటే మధుర మీనాక్షి మనిషి రూపంలో వచ్చి మాట్లాడినట్టు ఎక్కడ కూడా చరిత్రలో లేదు, ఎక్కడ కూడా మనం వినలేదు. ఇక తర్వాత లేపాక్షి బసవన్న లేచి రంకెలు వేస్తాడు అని ఉంది. నేను ఇంతకుముందు మన వీడియోలో ఇది మాట్లాడుకున్నాం కదా, కలియుగం చివర్లో బసవన్న రంకెలు వేస్తాడని ఉంది. సో అది ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. కలియుగం అంతంలో లేపాక్షి బసవన్న రంకెలు వేస్తాడని బ్రహ్మం గారు చెప్పింది. ఇంకా ఫ్యూచర్లో నిజమవుతుంది, ఇప్పటికైతే ఇది కాలేదు. ఇక తర్వాత గుడ్లగూబ అరవడం వలన గుత్తికోట కూలిపోతుందని ఉంది. సో ఇప్పటి వరకు గుడ్లగూబ అరిచి ఎక్కడైనా కోటలు కూలినట్టు
మనం ఎక్కడ కూడా చూడలేదు. మీరెక్కడైనా చూసినా విన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయని ఉంది. పెద్ద పులులు అయితే ఇప్పుడు ప్రతి ఊరిలోకి వస్తుంది. పెనుగొండలోకి వచ్చినాయా అంటే ఇంకా అది 50-50 మాత్రమే తెలుసు, ఎందుకంటే అది బయటకు వచ్చినట్టు ఇంకా తెలియదు. ఇక తర్వాత సిరివెల్ల హనుమాన్ నిజ రూపంలో వచ్చి శిష్టులను కాపాడి దుష్టులను శిక్షిస్తాడు అని ఉంది. ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజం కాలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా హనుమంతుడు నిజంగా వచ్చి దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడినట్టు చరిత్ర ఇప్పటికైతే లేదు. ఇక తర్వాత తూర్పు దిక్కున 9 మూలల తోక చుక్క పుడుతుందని ఉంది. ఇది ఇప్పటి వరకు కాలేదు, మేబీ ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఇప్పటి వరకు 9 మూలల తోక చుక్క అని చెప్పిన కదా, అది చూసి ఒక విదేశీ ప్రముఖుడు మరణిస్తాడు అని ఉంది. ఇప్పటికైతే అలాంటి వార్తలు మనం ఎక్కడ వినలేదు, కాబట్టి ఈ పాయింట్ అయితే ఇంకా నిజం కాలేదు. ఇక తర్వాత నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది అని ఉంది. ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు, ఎందుకంటే దీనికి తుఫాన్, సునామీ ఇలాంటివి సంకేతంగా వస్తాయి. ఇక్కడ నెల్లూరు సీమలో నీటిలో మునిగిపోయినట్టు ఎప్పుడు కూడా వినలేదు. ఇక తర్వాత ఈ 2026కు సంబంధించిన పాయింట్ చెప్తా. ప్రభవ పార్థివనామ వర్షాల మధ్యలో ప్రళయం వస్తుంది అని ఉంది. ఈ పాయింట్ నిజమయ్యే అవకాశాలు ఉంది, ఎందుకంటే ఇప్పుడే కాదు ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు ఉంది, ఇంకా ముందే జరిగిన అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ప్రభవనామ సంవత్సరం అలాగే పార్థివనామ సంవత్సరం. ఈ సంవత్సరాలలో వర్షాల మధ్యలో ప్రళయం వస్తుంది. ఇప్పటికైతే రాలేదు, ఒకవేళ వస్తే గనక ఇదే నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి సముద్రాలు ఉప్పొంగి ఊళ్ళను ముంచేస్తాయని ఉంది. ఇక్కడ దీనికి ఉదాహరణ కనుక తీసుకుంటే సముద్రాలు ఉప్పొంగడం అంటే తుఫాన్, సునామీ, భూకంపాలు ఇటువంటి దాని కిందికి వస్తాయి. ఇక్కడ ఊళ్ళను ముంచేయడం అంటే అవి ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అన్ని ఊర్లు కొట్టుకుపోతాయి. ఇలాంటి సునామీలు, తుఫాన్లు రాలేవా అంటే మనకు చాలానే వచ్చాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన తర్వాత పాయింట్ వచ్చేసి రాజరికాలు నశిస్తాయి, ప్రజలే ప్రభువులు అవుతారని ఉంది. ఈ పాయింట్ నిజమైంది. ఎలా అయిందో చెప్తాం. ఇప్పుడు మనకు రాజుల పాలన ఉందా? లేదు. కనీసం జమీందారుల యొక్క పాలన కూడా లేదు. ఉన్నదల్లా ఏంటి, ప్రభుత్వము, ప్రజాస్వామ్యం మాత్రమే. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ నాయకులు వంశపారంపరంగా అంటే రాజుల పరంగా వస్తారా? రారు. ఎలా వస్తారు? కేవలం ప్రజలే ఓటు వేస్తే వాళ్ళు గెలిచి ఆ రాజకీయంలోకి వస్తారు. సో ఇక్కడ ఏమైంది, ప్రజలే గెలిపిస్తున్నారు కాబట్టి ప్రజలే ప్రభువులు అయినట్టు, ప్రజాస్వామ్యమే గెలుస్తున్నట్టు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు రాజరికాలు నశించిపోయినాయి, ప్రజలే ప్రభువులు అయ్యారు అని ఉదాహరణతో సహా చెప్పాను కదా. సో ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఆరిక పంటే గొర్రెపాడి అధికమవుతాయని ఉంది. అయితే ఆరిక పంటే నాకు తెలియదు. సో ఆరిక పంట అంటే ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ గొర్రెపాడి అంటే గొర్రెల మందని ఎక్కువగా, గొర్రె పాడి, సో గొర్రె పాడి పశువులు ఇవన్నీ అధికమవుతాయి. చాలా మంది పెంచుతుర్రు. ఎందుకు పెంచుతుర్రు? తినేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి పెంచుతుర్రు. సో గొర్రెపాడి అనేది అధికమైంది. కానీ ఆరిక పంట ఏంటో అనేది కామెంట్ చేయండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి భావనామ సంవత్సరంలో నదులన్నీ ఉప్పొంగుతాయని ఉంది. భావనామ సంవత్సరం ఇంకా రాలేదు, మేబీ ఎప్పుడైనా గతంలో జరిగిపోయిందంటే ఆ విషయాల యొక్క ఆచూకీ కూడా లేదు. ఒకవేళ ఫ్యూచర్లో భావనామ సంవత్సరంలో నదులన్నీ ఉప్పొంగుతాయి అంటే సునామీ, తుఫాన్లు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి పల్నాడులో కాకరపాదులకు చింతకాయలు పూస్తాయని ఉంది. ఇప్పుడైతే క్రాస్ బీడ్ అయ్యి పలానా చెట్టుకు పలానా కాయనే అని కాకుండా ఏదేదో చెట్టుకు ఏవేవో కాయలు వస్తున్నాయి, మనం కూడా తింటున్నాం. అవి సీడియా లేకపోతే ఆర్గానిక్ వచ్చినాయి అవి తర్వాత విషయము. కానీ వింత వింత చెట్లకు వింత వింత కాయలు అయితే పుడుతున్నాయి. కానీ పల్నాడులోనే కాకరపాదులకు చింతకాయలు కాసినాయా అంటే ఇదైతే ఇప్పటి వరకు వినలేదు. ఒకవేళ మీరు వింటే కామెంట్ చేయండి. కాబట్టి ఈ పాయింట్ని 50-50% అని అనుకుందాం. ఇక తర్వాత పాయింట్ బనగానపల్లెలోని పాతర మీది చింత చెట్టుకు జాజులు పూస్తాయని ఉంది. ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజమైనట్టు ఎక్కడ కూడా వినలేదు, చదవలేదు. మీరు కూడా వింటే, మీరు కూడా ఒకవేళ చదివితే కామెంట్ చేయండి. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన తర్వాత పాయింట్ వచ్చేసి విజయవాడ ఇంద్రకీలాద్రి అంతః కలహాల మూలంగా రెండుగా విడిపోతుంది. అలాగే కనకదుర్గమ్మ కంది మల్లయ్య పల్లెకు చేరుకుంటుంది.
ఇప్పటికైతే విజయవాడ కనకదుర్గమ్మ గారు ఇంద్రకీలాద్రిలోనే ఉన్నారు. అక్కడ ఎలాంటి గొడవలు ఇంకా జరగలేదు. అలాగే కనకదుర్గమ్మ కందిమల్లయ్యపల్లెకు ఇంకా చేరుకోలేదు. మేబీ ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ ఇంకా నిజం కాలేదు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి రక్తాక్షినామ సంవత్సరాన చిన్నపురిలోని 7 సంవత్సరాల పాప పురుడు పోసుకుంటుంది. ఈ పాయింట్ కూడా నిజం కాలేదు. ఎందుకంటే మనకు పుట్టిన ప్రతి బిడ్డ ఇప్పటి వరకు అయితే చిన్న పిల్లాడుగానే పుట్టారు, కానీ 7 సంవత్సరాల పాప పుట్టినట్టు ఎక్కడ కూడా కాలేదు. మేబీ రక్తాక్షినామ సంవత్సరంలో ఫ్యూచర్లో నిజమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇంకా నిజం కాలేదు. ఇక తర్వాత ఆమెకు 4 కాళ్ళు 3 కన్నులు తల మీద కొమ్ము ఉన్న కుర్రవాడు కూడా జన్మిస్తాడనుంది. అంటే ఆ 7 సంవత్సరాల పాప పుట్టిన తర్వాత ఆమెకు కూడా 4 కాళ్ళు 3 కన్నులు అలాగే తల మీద కొమ్ము ఉన్న కుర్రవాడు కూడా జన్మిస్తాడట. ఇవి చాలా ఆశ్చర్యానికి కలిగించే విషయాలు. ఫ్యూచర్లో జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి విషవాయువులు వీస్తాయి అని ఉంది. ఇక్కడ విషవాయువులు అంటే కలుషితమైన గాలులు లేకపోతే చెడు గాలులు అని అర్థం. ఇక్కడ గాలులు కలుషితమై విషంగా మారాయా అంటే అక్షరాలు నిజమైంది. ఎందుకంటే ఆకాశంలో ఫ్లైట్లు పోతాయి, దానికి వెనుక పొగెళ్తుంది. అక్కడ ఆకాశం మొత్తం కలుషితం అయిపోయింది కదా. ఆకాశం అంటే ఏంటిది? గాలే కదా. సో ఆ గాలి అంతా కలుషితం అయిపోయింది. అలాగే మన భూమిపైన కూడా ఎన్నో రకాల ఫ్యాక్టరీలు, ఎన్నో రకాల వెహికల్స్, అలాగే ఎన్నో రకాల పొగమంటలు, ఇవన్నీ కలిసిపోయేది ఎక్కడ? గాల్లోనే కదా. ఆ అన్నింటిలో మంచిగా ఉన్నాయంటే ఒక్కటి కూడా మంచి లేదు. అన్నిటిలో విషం మాత్రమే నిండి ఉంది. దానివల్ల మనం వెంటనే చనిపోకపోయినా కొద్దిగా అయితే చనిపోతాం. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు విషవాయువులు వీస్తాయి అంటే గాల్లో కలుషితం అయిపోయినాయి కదా. సో ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక కాలజ్ఞానంలో తర్వాత పాయింట్ వచ్చేసి తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది అని ఉంది. ఇప్పటికైతే తిరుపతి ప్రపంచంగానే తెలిసిపోయింది కాబట్టి తిరుపతి చాలా పెద్ద పట్టణమే, ఇది కూడా నిజమైంది. ఆ తర్వాత 7 కొండలవాడి వైభవం పెరుగుతుందని ఉంది. ఇప్పుడైతే 7 కొండలవాడు తెలివనోళ్ళు లేరు. అతన్ని పూజించనోళ్ళు అస్సలకే ఉండరు, ఖచ్చితంగా పూజిస్తారు. అలాగే 7 కొండలవాడి దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా లేరు. కాబట్టి మన ఇండియాలోకెల్లా 7 కొండలవాడి యొక్క తీర్థమే ఎక్కువగా వైభవం చెందింది. బ్రహ్మంగారు చెప్పినట్టు 7 కొండలవాడి వైభవం పెరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా పెరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తుంది అని ఉంది. బెంగుళూరులో వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి అవతరించినట్టు ఎక్కడ కూడా వినలేదు, ఎక్కడ కూడా చూడలేదు. న్యూస్ పేపర్లలో కానీ పేపర్లలో కానీ ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కూడా మనం ఎక్కడ వినలేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంకా నిజంగా లేదు, ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి నాయకుడు పేటలో విలువైన ధనం అంతా నాశనమైపోతుంది అని ఉంది. ఈ పాయింట్ కూడా నిజమైనట్టు ఎక్కడ వినలేదు, ఇది కూడా ఇంకా నిజంగా లేదు. ఇక తర్వాత హంపిలో ఆంజనేయ స్వామి అరచి మూలుగుతాడు. ఆంజనేయ స్వామి అరచి మూలిగినట్టు ఎక్కడ కూడా వినలేదు. అలాగే హంపిలో అయితే ఇంకా అసలుకే జరగలేదు. సో ఈ పాయింట్ కూడా నిజంగా లేదు, మేబీ ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి లింగాలపాడులో అంగరాలను జిమ్మే అంకమ్మ అనే శక్తి పుడుతుంది అని ఉంది. ఇప్పటికైతే అంకమ్మ శక్తి పుట్టినట్టు, అంగరాలను జిమ్మినట్టు, లింగాలపాడులో పుట్టినట్టు ఇప్పటికైతే ఇంకా రాలేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంకా నిజంగా లేదు, ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత స్వర్ణముఖి నదిలో స్వామివారి పూజారికి బంగారం దొరుకుతుంది అని ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఏ పూజారికి కానీ ఏ బ్రాహ్మణుడికి కానీ బంగారం దొరికినట్టు మనం ఇప్పటి వరకు వినలేదు. ఈ పాయింట్ కూడా ఇంకా నిజంగా లేదు. అయితే అతడు ఆ బంగారాన్ని శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించి సత్కీర్తిని పొందుతాడు, అంటే మంచి కీర్తిని పొందుతాడు అని చెప్పారు. సో ఆ బంగారాన్ని శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించినట్టు మనం ఎక్కడా వినలేదు. సో ఈ పాయింట్ కూడా ఇంకా నిజంగా లేదు. అలాగే కాళహస్తి గుడిలో పెద్ద దోపిడీ జరుగుతుందని ఉంది. శ్రీకాళహస్తి గుడిలో మనం పెద్దగా దొంగతనం జరిగినట్టు, దోపిడీ జరిగినట్టు ఇంకా మనం ఎక్కడ కూడా వినలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి మెడలో లింగాలున్న మేలిజాతి పాముల గుడిలో పారాడతాయనుంది. ఇక్కడ మెడలో లింగాలున్న మేలుజాతి పాముల అంటే శివుడికే మెడలో లింగాలు. ఇక్కడ ఎలా నిజమైందో తెలుసుకోవాలంటే చాలా శివుడి గుళ్ళోకి చాలా పాములు వెళ్ళి లింగాలను చుట్టుకున్నట్టు చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ ఏంటిది అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం మెడలో లింగాలున్న మేలుజాతి పాముల గుడిలో పారాడబడతాయని ఉంది. సో
పాములు వెళ్ళినట్టు, లింగాలను చుట్టుకున్నట్టు మనం చాలాసార్లు న్యూస్ల్లో చూసాం. సో ఈ పాయింట్ కూడా నిజమైందనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత తిరువల్లూరులోని వీరరాఘవస్వామి విగ్రహానికి చెమటలు పడతాయని ఉంది. ఈ పాయింట్ అయితే ఇంకా నిజం కాలేదు, మేబీ ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2. ఇక నెక్స్ట్ పార్ట్ 3 కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను బ్రహ్మంగారి కాలజ్ఞానంకి సంబంధించిన పుస్తకాలు తీసుకొని తెలుసుకొని అందులో ఏవి నిజమయ్యాయి, ఏవి నిజం కాలేవు అన్న విషయాలు నేను మీకు చెప్తాను. సో ఇదైతే వీడియో నచ్చితే లేకపోతే ఇన్ఫర్మేషన్ కనిపిస్తే బట్టికెళ్తే ఏం లాభం, దీన్ని ఒక నలుగురికి షేర్ చేయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే లైక్ కొట్టు, ఇంకో నలుగురికి బూస్ట్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన కదా కామెంట్లలో కామెంట్ పెట్టు, ఎందుకంటే నీకు తెలిసిన విషయం ఇంకొక నలుగురికి తెలిసే అవకాశం ఉంటుంది. జ్ఞానం అనేది ఒక్కడితోనే తెలుసుకుంటే సరిపోదు కదా, ఇదంతా మళ్ళీ భయపెట్టడానికి కాదు, నాలెడ్జ్ తెలుసుకుంటారని, బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసుకుంటారని, జాగ్రత్త పడతారని మాత్రమే చెప్తున్నా, భయపెట్టడానికి కాదు. సో ఈ పాయింట్లన్నింటినీ మీరు గమనించి ఏదైనా జరిగితే అరే పలానా పాయింట్ చెప్పిండు నిజమైంది అని చెప్పి మీరు గుర్తు చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పినట్టు లైక్, కామెంట్, షేర్ ఇవి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే జ్ఞానం పంచడం మన అందరి బాధ్యత, అది ఒక నలుగురికి షేర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.